గాడిన పడ్డ ఇండిగో 1650 విమానాలను నడిపిన సంస్థ మరో 650 ఫ్లైట్లు రద్దు. ఒకటి మినహా అన్ని సర్వీస్లో స్టార్ట్. ఈ నెల 10 కల్లా విమానాన్ని నడిపిస్తామని వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్లు రిఫండ్. ఈ ఇండిగో వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారు. 610 కోట్లు అయిపోయినాయి మొత్తం. వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళ మనీ వాళ్ళకి. కానీ చాలా సఫర్ అవుతున్నారు ప్యాసింజర్స్ అయితే. చాలా మనీ వేస్ట్ అయిపోతాయి వాళ్ళకి. వేరే వాళ్ళు టికెట్ స్పెండ్ చేశారు. ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడు రావద్దు. ఇట్లా సడన్గా చేంజ్ చేయడం అంటే చాలా కష్టం. ప్యాసింజర్ చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలాంటివి చేస్తే ముందు వాళ్ళకి చెప్పాలి. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్. అంతర్జాతీయ హంగులతో ఇయ్యాల రేపు సమ్మిట్. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్. అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖులు ప్రసంగాలు. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ప్రత్యేక ఆకర్షణగా మూసీ పునరుజ్జీవనం స్టాల్. కొమ్ముకొయ్య, ఒగ్గుడోలు, పేరిణి, శివతాండవం ప్రదర్శనలు. నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి పచ్చిపులుసు. అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాలువలు. మన గ్లోబల్ బ్రాండ్ తెలంగాణ నిర్వహిస్తున్నారు. స్టార్ట్ అవుతుంది అన్నమాట. మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుడ్ అవన్నీ మనకి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడనే. బిర్యానీ, సర్వపిండి పచ్చిపులుసు పెడుతున్నారు అన్నమాట. ఇక 44 దేశ ప్రతినిధులు వస్తున్నారు. ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో వాళ్ళు పెట్టుబడులు పెడతారనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణ రూపురేఖలు మారుతాయి. సీఎం రేవంత్. ప్రతి రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగుచుక్క. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణ మారుస్తామని వెల్లడి. ప్రజాపాలనకు రెండేళ్లైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. 25 మంది మృతి. ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు. గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం. డ్యాన్స్ రూమ్లో మంటలు చెలరేగాయన్న ప్రత్యక్ష సాక్షులు. తాటకుల కారణంగా వేగంగా మంటల వ్యాప్తి. బయటకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు. ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్తో గందరగోళం. చనిపోయిన వాళ్ళలో 14 మంది క్లబ్ సిబ్బంది. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. ఇది చాలా బాధాకరం. ఇది ఈ గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. 25 మంది చనిపోయారంట పాపం. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్టీల్. అంతర్జాతీయ టెక్ కంపెనీ పేర్లతో రోడ్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన. బీఆర్ఎస్ పని కథం. జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఊళ్లలో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా. పాలనలో మార్పు రాలేదు. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజావంచన పాలన. దమ్ముంటే హామీలను అమలుపై చర్చకు రావాలి. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్
పాలన. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన. రామచంద్రరావు బీజేపీ ఫార్మాట్ రావాలి. టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 ఆడాలి. రాకేష్ రెడ్డి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా, ఛార్జ్షీట్ రిలీజ్.